రావి నూతల ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లాలోని కొండపి అనే గ్రామంలో 1965 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన మరియమ్మ అంకయ్య అనే దంపతులకు జన్మించాడు. రావి నూతల ప్రేమకిషోర్ గారు రైతులు పడే కష్టాలను రెక్కల పుడమి, కల్లం దెబ్బ అనే రచనల ద్వారా తెలిపాడు. నక్సల్స్ గురించి తెలుపుతూ నిషి అనే నాటకాన్ని రాయడం జరిగింది. అలాగే బాలల జీవితాలను గురించి తెలుపుతూ ఇంకుచుక్క, టామీ అనే రచనలు చేశాడు. అలాగే ఎయిడ్స్ బాధితుల కోసం నిశ్శబ్ద గాయం అనే రచన చేశాడు. శ్రమవద్గీత, అజమాయిషి అనే రచనలు కూడా చేశాడు. రావి నూతల ప్రేమకిషోర్ గారు నలుగురమౌదాం అనే కవితా సంపుటిని కూడా రాశారు. ఇందులోనిదే అక్షరం అనే వచన కవిత.